రూమ్కి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో చూద్దాం. ఫస్ట్ రూమ్ రెంట్ భయ్యా, మనకు రూమ్ రెంట్ ఎంత అవుతుందిరా? మనకు రూమ్ రెంట్ వచ్చేసి $222 అవుతుంది విత్ వైఫై బిల్ ఒక్కొక్కరికి. టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 1170 టోటల్ అవుతుంది. మళ్ళీ దాంట్లో మళ్ళీ సెపరేట్గా మన ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్ వేరీ అవుతూ ఉంటుంది అలా మంత్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యూసేజ్ బట్టి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ మారుతుంది. ఒకసారి ఏసీ యూస్ చేస్తాం, మీరు వరకు వింటర్లో అయితే హీటర్స్ యూస్ చేస్తాం కాబట్టి అప్పుడు ఎక్కువ వచ్చేసేది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుందేమో. నెక్స్ట్ వాటర్ బిల్ అన్ని దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి రెంట్లోనే. వైఫై వచ్చి మనకి $7 అట్లా పడుతుంది. గ్యాస్ ఇవన్నీ కూడా అన్ని ఎలక్ట్రిసిటీ బిల్లో కవర్ అయిపోతుంది, ఎందుకంటే గ్యాస్ అన్ని కరెంట్తోనే వర్క్ అయ్యి. ఓకే, మన రూమ్ రెంట్ పే చేయాలి కదా. మన రూమ్ వచ్చేసి మనం లీజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పే చేయొచ్చు. లీజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు, మనీ ఆర్డర్ అయినా చేయొచ్చు. మనీ ఆర్డర్ అంటే హ్యాండ్ క్యాష్ ఉంటే వాళ్ళకి మనీ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళ కాలేజ్. సో ఇప్పుడు ఒక్కొక్కరికి 222 కాబట్టి అందరూ ఎవరు 222 వాళ్ళు లీజింగ్లో ఉన్న ఒకరికి వేస్తే వాడు లీజింగ్ ఆఫీస్ వాళ్ళకి మనీ ఆర్డర్ చేయడం కానీ లేదా డైరెక్ట్ వాళ్ళకి పేమెంట్ అయినా చేయొచ్చు, ఏదైనా చేస్తాడు. ఫస్ట్ రాగానే అడ్వాన్స్ కట్టాము ఇక్కడ. అడ్వాన్స్ $218 అట్లా. వాళ్ళు ఉండే ప్లేసెస్ బట్టి వాళ్ళకి కూడా అడ్వాన్స్ మారిపోతూ ఉంటుంది. ఒకరికి $219, ఒకరికి సంథింగ్ $270 అయినా అవ్వచ్చు. మాకు $218 అయ్యింది అలా. మాది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. మేమైతే 5 మెంబర్స్ ఉంటాం రూమ్లో. సో మెంబర్స్ పెరిగే కొద్దీ మనకి స్ప్లిట్లో తగ్గుతుంది, కానీ అలా అని ఎక్కువ మంది కూడా ఉండాలని లేదు. దానివల్ల కంజెస్టెడ్గా ఉంటుంది రూమ్ చాలా. నెక్స్ట్ టైం దీపక్ నెక్స్ట్ మనకి గ్రాసరీస్ మెయిన్ కదా. సో గ్రాసరీస్ మాకు వచ్చేప్పటికి నెలకి $60 to $100 మధ్యలో అవుతుంది. సో అవి ఏమేమి ఉంటాయి? రైస్, ఎగ్స్, ఇంకా మిల్క్, కావాలంటే బ్రెడ్. మేమైతే కొంచెం బ్రెడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, టోర్టిల్లాస్ ఆర్డర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇలా రూమ్లోకి వచ్చేసి ఆనియన్స్, ఇలా ఎల్పినోస్ అని, చిల్లీ, వెజిటేబుల్స్ బేసిక్గా వెజిటేబుల్స్ అన్ని. నెక్స్ట్ ఇంకా చికెన్ వచ్చేసి కొంచెం ఇక్కడ ప్రైస్ తక్కువ కంపేర్ టు వెజిటేబుల్స్ కన్నా చికెన్ చీప్. ఎగ్స్ కూడా చీప్. అంత క్వాలిటీ అంటే ఇండియాలో ఉన్నంత ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, బట్ కొంచెం తినేలానే ఉంటుంది చికెన్. నెక్స్ట్ వెజిటేబుల్స్ బాగానే ఉంటాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ, దాన్ని బట్టి మనం కూడా తీసుకుంటాం కదా వెజిటేబుల్స్. అంటే ఆనియన్స్, పెప్పర్, ఇంకా ఇలాంటి పొటాటోస్ ఇవన్నీ కామన్గా మనం తినేవే కాబట్టి అవి ఎలాగైనా కొనుక్కోవాలి. ఇంకా చికెన్ అవంటే చీపే కాబట్టి పర్లేదు. పైగా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే యావరేజ్గా $60 to $100 మధ్యలోనే అవుతుంది ఒక్కొక్కరికి. ఇది $60 to $100 అవుతుంది. పైగా మిల్క్ ఇవన్నీ $60 to $100 ఎందుకు అవుతాయి అంటే ఈ మిల్క్, ఇవి కర్డ్ కానీ, మళ్ళీ వాటర్ ఒకటి ఉంది, మళ్ళీ వాటర్ ఇలాంటివి, దాన్ని బట్టి ఇలా $60 to $100. అంటే వాటర్ ఒకళ్ళు ఎక్కువ తాగుతారు, ఒకళ్ళు తక్కువ తాగుతారు కదా. సో ఎవరిది వాళ్ళకుంటే బెస్ట్ కదా అని మేమైతే అలా స్ప్లిట్ చేసుకుంటాం. ఇంకా మనకు ప్యాంట్రీలో ఒక్కోసారి బ్రెడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి కూడా ఇస్తారు కాబట్టి అక్కడ కొంచెం సేవ్ అవుతుంది. ప్యాంట్రీలో కొన్నిసార్లు వెజిటేబుల్స్ కూడా ఇస్తారు, అవి కొంచెం బాగానే ఉంటాయి, కొన్నిసార్లు తినేలానే ఉంటాయి. కాకపోతే అది కొంచెం చాలా మందికి ఇండియన్ స్టూడెంట్స్ అలా హెల్ప్ అవుతుంది. అది ఇండియన్ అనే కాదు, ఇంకా చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు ప్యాంట్రీ తీసుకోవడానికి. సో అది కూడా కొంచెం మన గ్రాసరీస్ దగ్గర హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్యాంట్రీ కూడా 2 types ఉంటాయి. మంత్కి ఒకసారి ఇస్తారు, వీక్లీ కూడా 2 times ఇస్తారు వీక్లీ. సో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. అది అపాయింట్మెంట్ అని తీసుకోవచ్చు. కొన్నిసార్లు వేరే ప్యాంట్రీ ఒకటి ఉంటుంది ఇక్కడ, అంటే వేరే వీక్లీ వచ్చేసి ఏంటంటే వాకిన్స్ ఉంటాయి. వాకిన్స్ 5 PM ఆఫ్టర్ తెచ్చుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి లాండ్రీ. మాకు ఏంటంటే మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కాబట్టి మాకు ప్రతి ఫ్లాట్కి వాషింగ్ మిషన్స్ ఇవి ప్రొవైడ్ చేయరు. సో అపార్ట్మెంట్ మొత్తానికి ఒక 2 floors లాండ్రీ ఉంటుంది. మేము ఏంటంటే ఒక కార్డ్ తీసుకుని ఆ కార్డ్ లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ $10 నోట్ పెడితే ఆ కార్డ్ లోడ్ అవుతుంది. సో ఆ కార్డ్తో మనం ఇక్కడ వాష్ చేసుకోవచ్చు అనమాట. లైక్ వాషింగ్ మిషన్ దగ్గర కార్డ్ ఇన్సర్ట్ చేసి వాషింగ్, డ్రైయింగ్ ఇదంతా చేసుకోవచ్చు. మనకు వాషింగ్కి డ్రైయింగ్కి కలిపి ఒక $4 దాకా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ మనకి మెయిన్ వచ్చేసేది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. మాకు ఇక్కడ యూనివర్సిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు, స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే సరిపోద్ది, అంటే యూనివర్సిటీ సరౌండింగ్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికైనా ఇండియన్ స్టోర్కి కానీ ఏమన్నా రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, ఏదైనా ప్లేస్ చూడడానికి వెళ్ళాలన్నా ఊబర్లో రైడ్స్ తీసుకోవాలి. ఊబర్లో కానీ లిఫ్ట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో కూడా రైడ్స్ తీసుకోవాలి. వెళ్ళాలనుకుంటే తీసుకుని ఎంత ఛార్జ్ చేస్తారో దాన్ని బట్టి వేరీ అయిపోతూ ఉంటుంది.
కొన్నిసార్లు మేము వెళ్ళిన ప్లేసెస్కి అయితే పక్క సిటీకి వెళ్ళాం, దానికి అయితే $20 అలా తీసుకుంటారు రైడ్కి. అదే మనం ఇక్కడ బస్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర. అక్కడ ఏంటంటే $1 ఇస్తే బస్సులోనే వెళ్ళిపోవచ్చు. యాక్రాన్ అనే సిటీ ఉంటుంది పక్కన. సో అక్కడికి ఏమైనా వెళ్ళాలంటే $1 బస్కి, లేదంటే రైడ్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 మైల్స్ ఉందనుకో, 20 మైల్స్ కల్లా $27 అట్లా అవుతుంది. ప్లస్ ఫెసిలిటీస్ కూడా మళ్ళీ మనకి వీకెండ్స్ ఉండవు, సాటర్డే సండేస్ ఉండవు, ఓన్లీ మండే టు ఫ్రైడే వర్కింగ్లో ఉంటాయి. సాటర్డే సండేస్ ఉంటాయి, బట్ ఏంటంటే ఎవ్రీ 2 hours కానీ ఎవ్రీ 1 hour కానీ ఉంటుంది బస్సు. వీక్ డేస్లో ఏంటంటే ఎవ్రీ ½ an hour ఉంటుంది బస్సు. దాన్ని బట్టి ఇంకా మేము వాల్మార్ట్కి వెళ్ళాలన్నా కూడా సాటర్డే సండే ప్రిఫర్ చేయము, నార్మల్ వీక్ డేస్లోనే వెళ్తాం. ఎందుకంటే వెళ్ళినప్పుడు బస్సు ఉంటుంది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి బస్సు ఒక 2 hours దాకా ఉండదు అనమాట. సో అప్పుడు దాకా వెయిట్ చేయడం ఎందుకని మ్యాక్సిమం వీక్ డేస్లోనే వెళ్ళడానికి చూస్తాం. ఇంకా మళ్ళీ మనకి ఉంటాయి కదా ఎక్స్ట్రా ఖర్చులు మనకి. ఏమన్నా వీకెండ్స్లో కానీ ఏమన్నా తినాలంటే రెస్టారెంట్ నుంచి ఇలా మనకి ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి కదా, పిజ్జాలు బర్గర్లు ఏమన్నా తినాలన్నా, McD కానీ పాపా జాన్స్లో కానీ ఆర్డర్ చేసుకోవాలన్నా ఎక్కువ అవుతూ ఉంటాయి. మేమైతే 2 times ఆర్డర్ చేసాం. ఇప్పుడు వచ్చి మాకు నచ్చలేదు కదా బేసిక్గా, అది కొంచెం తినాలనిపించేదో ఆర్డర్ చేసాం. మాకైతే లార్జ్ పిజ్జా తీసుకుంటే, అది లార్జ్ పిజ్జా బాక్స్ తీసుకుంటే 8 pieces ఎన్నో వస్తాయి. 8 slices వస్తే $20 దాకా అవుతుంది. $20 అవుతుంది. మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయి కదా ప్రతి దానికి, ఉన్నదానికి ప్రతిదానికి ట్యాక్స్. నెక్స్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళాడు ఇండియన్ స్టోర్కి, రూమ్లో కావాల్సినవి తీసుకొచ్చేలాగా. అందరు ప్రతి ఒక్కళ్ళు ఇండియన్ స్టోర్కి వెళ్ళరు. లైక్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పేస్తారు అనమాట, మాకు ఇవి కావాలని చెప్పి. సో వాళ్ళకి ఏమన్నా దాంట్లో యాడ్ చేస్తే, స్ప్లిట్లో యాడ్ చేస్తారు, దాంతో మేము పే చేసేస్తాం అనమాట. మేమైతే ఇప్పుడు దాకా ఇండియన్ స్టోర్కి వెళ్ళలేదు, వెళ్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. సో మనకి రెంట్, గ్రాసరీస్, వాషింగ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపితే ఓవరాల్గా ఒక $350 దాకా అవుతుంది మాకైతే. ఇంకా ఇక్కడ వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి, జెన్సిస్ అని, హోలీ పార్క్ అని. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రెంట్ బట్టి ఎక్స్పెన్సెస్ మారుతాయి, ఎలక్ట్రిసిటీ బిల్ మారుతుంది. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ అంతా వేరేలా ఉంటుంది, మాకున్నట్టు ఉండదు ఇక్కడ. అన్నీ కలిపేసి వాళ్ళకి యావరేజ్గా $400-450 అట్లా అవ్వచ్చు అనుకుంటున్నాం మేము. బట్ మా తెలిసిన వాళ్ళు అయితే $450 అట్లా అవుతుంది, $450 దాకా అవుతుందని చెప్పారు జెన్సిస్లో అక్కడ ఉండే వాళ్ళు అయితే. మాకైతే యావరేజ్గా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ 30,000 రూపీస్ అవుతుంది. ఒక 30,000 దాకా అవుతుంది. అదేనా కొంచెం మేము ఎక్కువ ఉన్న ఖర్చు పెట్టి అన్న తీసుకోవాలనుకుంటే, బట్ కొంచెం మినిమల్గా ఉంటే అంత అనుకోండి. ఒక 30,000 అప్రాక్సిమేట్ అమౌంట్, 30,000 అనుకోండి మేము ఉండే చోట అయితే. కొన్ని ప్లేసెస్లో అయితే మంత్కి వచ్చి 50,000 కూడా అవుతుంది. వేరే వేరే యూనివర్సిటీ అంటే మీరు ఒకవేళ NJITలో, న్యూజెర్సీలో, న్యూయార్క్లో, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉంటే అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి ఎక్కువ కాబట్టి మీకు అక్కడ రూమ్ రెంటే చాలా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ ఒకళ్ళు యూనివర్సిటీ ఆఫ్ నెవాడా రెనోలో ఉంటారు, లైక్ నెవాడా స్టేట్లో. తను ఒక్కడికే $800 రూమ్ రెంట్ అవుతుంది. ఇక్కడ మా కాలేజ్ టవర్స్ పక్కనే యూనివర్సిటీ ఎడ్జ్ అని ఇంకోటి ఉంటుంది, అక్కడ కూడా పర్ పర్సన్ $800 అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రూమ్ అనమాట ప్రైవేట్గా. సో అలా ఉండడం వల్ల మనం తీసుకునే రూమ్ బట్టి మనకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అది ఎందుకంటే యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్న అకామిడేషన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ రీఛార్జ్. మనకి ఇక్కడ ఒక 3-4 నెట్వర్క్స్ దాకా ఉంటాయి, లైక్ మింట్ మొబైల్ అని, టీ మొబైల్ అని, AT&T అని. సో మేము వాడేది ఏంటంటే 5 GB డేటా వస్తుంది 1 month అంతా. 3 monthsకి కలిపేసుకుంటాము. సో ఒక్కొక్క మంత్కి 25, సో అలా 75 విత్ ట్యాక్స్ $80 దాకా అవుతుంది 3 monthsకి. అదా కాదు అన్లిమిటెడ్ కావాలంటే 1 monthకి $30 దాకా తీసుకుంటారు. సో అప్రాక్సిమేట్ లైక్ ఒకవేళ టీ మొబైల్ తీసుకుంటే కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, ఒక అప్రాక్సిమేట్గా ఒక $40 దాకా అనుకోండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, మనం షేరింగ్లో ఒకవేళ ఉంటే అందరూ కలిసి వండుకుని ఇలా హ్యాపీగా ఉంటే అలాగే కొంచెం రెంట్ అనేది కామన్గా, రెంట్ ఏంటంటే ప్రతి బిల్స్ అన్నీ సెపరేట్ కామన్గా వెళ్ళిపోతే, ఒకవేళ సంథింగ్ స్ప్లిట్ అయిపోయి అందరూ డిఫరెంట్గా వండుకుంటున్నాం, డిఫరెంట్గా చేస్తే వాళ్ళందరికీ ఖర్చు ఎక్కువ అవుతుంది. మాకైతే బేసిక్గా మేమందరం కలిపే ఉంటున్నాం కాబట్టి యావరేజ్గా అవుతుంది మాకు. మేము సెపరేట్గా ఏం లేము, అందరం కలిపే ఉంటున్నాం. అంటే గ్రూప్స్ కింద లైక్ ముగ్గురు ఒకటి, ఇద్దరు ఒకటి అన్నట్టు కాకుండా 5 members ఒకేలా ఉండి లైక్ స్ప్లిట్ చేసుకుంటే సేవ్ అవుతాయి అన్నమాట మనీ. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి చూసారు కదా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఒక నెలకి ఎంత అవుతాయో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.